నారాయణపేట జిల్లా పోలీస్ ప్రత్యేక చర్యలో భాగంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి 12.4 కిలోల గంజాయి, 10,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను రిమాండ్ కి తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు పత్రికా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలో 2/11/2025 మధ్యాహ్నం 3 గంటల సమయంలో కృష్ణా మండలంలోని కున్సి గ్రామ శివార్లో ఎస్ఐఎస్ఎం నవేద్ కృష్ణా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ తనిఖీల్లో 2 బైకులపై 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించగా వారి వద్ద సంచిలో గంజాయిని అక్రమంగా నారాయణపేట జిల్లాకు రవాణా చేస్తున్నట్లు తెలిసిందని, అటు వారిని విచారంగా కొంత సమాచారం మేరకు వెంటనే పోలీసులు బృందం రైల్వే స్టేషన్ కు వద్ద మరో 5 వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని, అటు విచారణలో నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్ మరియు కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాల నుంచి గంజాయిని రవాణా చేసి తెలంగాణ రాష్ట్రంలో చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. తదుపరి విచారణలో నిందితులంతా గత 2 సంవత్సరాలుగా అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసిందని, నిందితుల్లో ఒకరైన సుఫియాన్ షాకు నారాయణపేటలో గతంలో నమోదైన కేసులో ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని, అట్టి నిందితులను విచారించగా వారి వద్ద నుండి 12.4 కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 10,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అట్టి నిందితులందరినీ న్యాయస్థానం ముందు హాజరు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. నిందితుల వివరాలు: సయ్యద్ అజార్ అలీ నారాయణపేట, మహమ్మద్ సుఫియాన్ షా నారాయణపేట, కనిగిరి విశాల్ నారాయణపేట, ఉమేష్ యాదగిర్ కర్ణాటక, సోనియా యాదగిర్ కర్ణాటక, లాల్లన్ యాదగిర్ కర్ణాటక, సమీర్ సయ్యద్ యాదగిర్ కర్ణాటక, తుకారం సోలాపూర్ మహారాష్ట్ర, సమీర్ సోలాపూర్ మహారాష్ట్ర, అక్షయ్ సోలాపూర్ మహారాష్ట్ర. గంజాయి స్మగ్లింగ్, రవాణా, విక్రయం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో ఎవరైనా పాల్గొన్నా అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తుందని, గంజాయి సాగు, రవాణా, విక్రయం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. యువత భవిష్యత్తు చెడగొట్టే మాదక ద్రవ్యాల నుండి సమాజాన్ని రక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత. ప్రజలు కూడా ఇలాంటి చర్యలను గమనిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ గారు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులు డిఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో మక్తల్ సిఐ రామ్లాల్, కృష్ణ ఎస్ఐఎస్ఎం నవీద్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్సి గోప్యానాయక్, టి రాఘవేంద్ర గౌడ్, ఎం రామస్వామి, ఎన్ అశోక్ కుమార్, శ్రీకాంత్లను ఎస్పీ గారు అభినందించి త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లా వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులని రెగ్యులర్గా చెకింగ్ చేసినప్పుడు అక్కడ 5 కేజీ గాంజాయి ప్యాకెట్లు దొరికినాయి. ఇమీడియట్గా వాళ్ళని అక్కడే ఎగ్జామినేషన్ చేస్తూ అలాగే వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొక 3 వ్యక్తులు కూడా ఈ గాంజా తీసుకొస్తున్నారు. వాళ్ళతో మనం తీసుకున్నాం, ఇంకొక రౌండ్ వెళ్ళి తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీదే మళ్ళీ ఒకసారి మా టీము నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక 4 వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు యాదగిరి అలాగే సోలాపూర్, మహారాష్ట్ర నుంచి సోలాపూర్ ఊరికి చెందినవాడు. సో వాళ్ళని కూడా అదుపుగా తీసుకొని చెకింగ్ చేయగా టోటల్ మనకు 12.4 కేజీ గాంజా దొరికింది. వీళ్ళందరూ కూడా ఒక మూటలాగా ఏర్పడి సోలాపూర్ నుంచి యదగిరి నుంచి అలాగే నారాయణపేట ఇట్లా గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో వీళ్ళు ఈ గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. వాళ్ళకి సహాయంగా చాలామంది ఇంకా ఒక 2-3 వివిధ ప్లేస్లో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది. టోటల్ మనం 10 మందిని పట్టుకున్నాము. సయ్యద్ అజర్ అలీ, రెసిడెంట్ ఆఫ్ నారాయణపేట్, మొహమ్మద్ సుఫియాన్ షా, రెసిడెంట్ ఆఫ్ నారాయణపేట్. ఇతని మీదే ఆల్రెడీ ఒక గాంజా కేసులో అయింది, అలాగే ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా జరిగింది. కనిగిరి విశాల్, ఉమేష్ రెసిడెంట్ ఆఫ్ యాదగిర్, సోనియా రెసిడెంట్ ఆఫ్ యాదగిర్. ఈ సోనియా అనేటువంటి ఆమె భర్తతో కలిపి ఇలాంటి ఒక
షోలాపూర్ నుంచి తెచ్చి ఈ యాదగిరి నుంచి వివిధ చుట్టూన్న గ్రామానికి అలాగే నారాయణపేట కూడా సాగించడం జరుగుతుంది. లల్లన్ రెసిడెంట్ ఆఫ్ యాదగిరి, సమీర్ సయ్యద్ రెసిడెంట్ ఆఫ్ యాదగిరి, అలాగే తుకారాం, సమీర్ అండ్ అక్షయ్ వీళ్ళందరూ కూడా రెసిడెంట్ ఆఫ్ షోలాపూర్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఈ అంతర్రాష్ట్రీయ గ్యాంగ్ ఇది మన నారాయణపేటలో కూడా గత 2 సంవత్సరాల నుంచి వివిధ ప్లేస్కి సప్లై చేస్తున్నారు. సో ఈ మూటాని అరెస్ట్ చేసిన మన సిఐ మక్తల్, అలాగే రామ్లాల్, అలాగే ఎస్ఎం నావిద్, ఎస్ఐ కృష్ణ అండ్ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం అండ్ గోప్యా నాయక్ హెచ్సి ఆఫ్ టాస్క్ ఫోర్స్, రాఘవేంద్ర గౌడ్ కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్, ఎం రంగస్వామి, అశోక్ కుమార్ వీళ్ళిద్దరు కూడా టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్, అలాగే టి శ్రీకాంత్ అండ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ మన డివైఎస్పీ గారు ఎన్ విజయ్. సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దిస్ గ్రేట్ వర్క్. అలాగే ఈ నారాయణపేట జిల్లాలో ఎక్కడైనా సరే ఈ గాంజాయ్ అలాగే ఈ మత్తు పదార్థాలను సేవించి ఇలాంటి దీనికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఇమీడియట్గా డయల్ 100 అయినా చేయొచ్చు. అలాగే 1908 నంబర్ కూడా ఉంది, దానికి కూడా కాల్ చేసి చేయొచ్చు. ఎంటైర్ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఉక్కువాదతో ముందు సాగుతుంది. మా నారాయణపేట జిల్లాలో కూడా ఈ గాంజాయ్ కన్జంప్షన్ మీదే, అడిక్షన్ మీదే మనం కూడా ఉక్కువాదంతోనే ముందుకెళ్తున్నాం. సో ఎవరైనా సరే వాళ్ళని అదే ప్రసక్తే లేదు. అలాగే అవేర్నెస్ కూడా యూత్ అండ్ వాళ్ళకి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పిలివేదంటే వాళ్ళు కూడా వాలంటీర్కి వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీదే కాకుండా ఎవరు సప్లై చేస్తున్న వాళ్ళ మీదే కేసు చేస్తామో వీళ్ళకి రిహాబిలిటేషన్ కూడా మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఆల్.